హాయ్ వెల్కమ్ టు ఈటీ. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా విడాకుల ప్రస్తావనే కనిపిస్తోంది. తమిళ నటుడు జయం రవి అతని భార్య ఆర్తి రవి మధ్య విడాకుల వ్యవహారం సినిమాను తలపిస్తోంది. నిన్న మొన్నటి వరకు టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ ధనశ్రీల గొడవ పెద్ద రచ్చకు దారి తీసింది. అసలు ఈ ఫ్యామిలీ విషయాలతో తొలుత తెరపైకి వచ్చిన జంట ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లతే. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ నేటికి గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అభిషేక్ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే ధూమ్ 2 సినిమా సమయంలో ఐశ్వర్య రాయ్ అభిషేక్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటికి వీరిద్దరూ పలువురితో ప్రేమాయణాలు సాగించారు. ఐష్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కాగా అంతర్జాతీయంగానూ ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది. అమితాబ్ బచ్చన్ కుమారుడిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అభిషేక్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. తండ్రి స్థాయిలో అభిషేక్ మెప్పించలేకపోయారు. ఐష్ అభిషేక్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ 2007లో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ కుమార్తె ఆరాధ్య సంతానం. పెళ్లి పిల్లల తరువాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఐశ్వర్య అనంతరం తన ఇమేజ్ వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ రీ ఎంట్రీలోనూ కుమ్మేస్తున్నారు. ఆమె డేట్స్ కోసం ఇప్పటికీ టాలీవుడ్ టు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతా సాఫీగా సాగుతున్న దశలో కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో ఐశ్వర్య రాయ్ అభిషేక్లు విడిపోతున్నారు అంటూ గత ఏడాది విస్తృతంగా కథనాలు వచ్చాయి. నటి నిమ్రతా కౌర్తో అభిషేక్ రిలేషన్లో ఉన్నారు అని, అందుకే ఐష్తో తెగతెంపులు చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అని గాసిప్స్ వైరల్ అయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లికి తారాలోకమంతా తరలివచ్చి సందడి చేసింది. అయితే ఐశ్వర్య మాత్రం అభిషేక్ లేకుండా కూతురుతో కలిసి ఈ వేడుకకు రావడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి విడాకుల వార్తకు ఈ ఘటన బలాన్ని చేకూర్చింది. ఇదొక్కటే కాదు, బాలీవుడ్లో జరిగిన కొన్ని కార్యక్రమాలకు బచ్చన్ ఫ్యామిలీ విడిగా రావడం, ఆరాధ్యతోనే ఐశ్వర్య కనిపిస్తూ ఉండడంతో విడాకులు ఖాయమని అనుకున్నారు. అలాగే ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకు అభిషేక్ దూరంగా ఉండడంతో బచ్చన్ ఫ్యామిలీలో ఏదో జరగబోతోంది అని అంతా అనుకున్నారు. అయితే బచ్చన్ ఫ్యామిలీ అభిషేక్ ఐశ్వర్యలు ఈ కథనాలను ఖండించారు. పలు ఫ్యామిలీ ఈవెంట్స్కు ఐష్ అభిషేక్లు జంటగా వెళుతూ అందరి నోళ్లు మూయించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు భారతీయ స్త్రీలు ఎంతో గౌరవంగా ఐదోతనానికి చిహ్నంగా భావించే సింధూరాన్ని పాపిట్లో ధరించి కనిపించారు ఐష్. దీంతో విడాకుల వార్తలకు చెక్ పడినట్లయింది. తాజాగా అభిషేక్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నాకిష్టమైన వారి కోసం అన్నీ ఇచ్చేశాను అని, నాకు ఒంటరిగా ఉండాలి అని ఉందని, నా కోసం కొంత టైం కావాలి అంటూ రాసుకొచ్చాడు. జనానికి దూరంగా ఒంటరిగా నన్ను నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అభిషేక్ తెలిపాడు. దీంతో ఐష్ అభిషేక్ల మధ్య ముగిసిపోయింది అనుకుంటున్న విడాకుల టాపిక్ను మరోసారి జూనియర్ బచ్చన్ కెలికినట్లయింది. ఈ పోస్టుపై సినీ వర్గాలు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.